ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న భక్తులందరూ ముందుగా నాతో పాటుగా సంకల్పం చెప్పుకోవాల్సింది చెప్పండి. శ్రేయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ కళ్యాణమంటపే మమ గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకోండి. మీ పేరు, మీ భార్య పేరు, మీ తోటి వారి పేరు, బంధువుల పేర్లు, మీ మనసులో కోరికలు స్వామివారితో ప్రార్థన చేసుకోండి. చెప్పండి. సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం శ్రీభూనీలా సమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం శ్రీమద్ వైకానస దివ్య భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। सर्वम श्री श्रीनिवासार्पणमस्तु कह करके अर्चक स्वामी ने हमसे संकल्प करवा लिया है। इस परम पवित्र कल्याणोत्सव यानी कि भगवान के विवाह महोत्सव का सीधा प्रसारण हम देख रहे हैं तिरुमला के पावन पर्वत से। भगवान वेंकटेश्वर स्वामी बालाजी का विवाह हो रहा है माता श्रीदेवी एवं माता भूदेवी के साथ, जो कि उनके वक्षस्थल निवासिनियां हैं। भगवान वेंकटेश्वर स्वामी बालाजी महाविष्णु के अवतार पर ब्रह्म है। तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासतां सर्वेभ्यः श्री वैष्णवेभ्यो नमः। इदं ब्रह्म पुनीमहे ब्रह्मा पुनातु।
నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చ సక్త భక్తౌ ఖరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवाननुमन्यताम् प्राणानायं यां ओं भूः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मांगं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनं करिष्ये अदौ निर्विघ्नेन परिसमावाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये तदंगकरकाराधनं करिष्ये ओं धारासु सप्त सुचमानसेषु सरत्सरित्सु परिपूरितेषु अपोऽभिगृह्णन् प्रतिपादयिष्ये गृणोमि दत्तागुं सुचिरगुं सुशर्मा ఈదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞియాః పాశా వితతాః పురుత్రా తేభ్యో న ఇంద్రః సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుత స్వస్త్యాః ఓం వరుణమావాహయామి ఓం ప్రచేతసమావాహయామి ఓం రక్తాంబరధరమావాహయామి ఓం యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓమాగ్నేయో యస్మాత్ యజామహేత్వా విశ్వేశదాత్వం మహితోను శంభో వైరాజంతే సుహృతం నిదత్తాం ప్రైష్యామదీశో విబుధానామనాదిః యామే శస్తాం దనితాం దదాతు ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యాన్నపాయనమావాహయామి తద్దక్షిణే सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः इदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि सर्वोपचारान् समर्पयामि ओं भवद्भिः अनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापतिः प्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्येज्यस्सखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाग्रवां सस्समिन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा सनरस्य प्रियं सत् द्रविणोदा वीरवती मिशन्नो द्रविणोदारा आसते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिर्व्यसेम देवहितं यदायुः शतमिन्नुः शरदो अन्तिदेवा यत्र नश्चक्रजरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीरिषतायुर्गन्तो ओहो अदितिर्देवरदितिरन्तरिक्षम् अदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातामदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वीतोपव्युषं यदा वै सूर्यमुदेति अत नक्षत्रं नैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः ओं भूः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मांगं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వస్త్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవమిత్రదేయన్నో అస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం పుణ్యాహం వృద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం. పుణ్యాహం వృద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం. పుణ్యాహం వృద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఓమాపోహిష్టామయో భువస్థాన ఊర్జే దదాతనా మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజే తేహనః ఉస్తైరుమాతర తస్మాదరంగమావిశక్షయ యజిన్వద ఆపో జనయతా చనః. ఓం పవమాన సువర్జన పవిత్రేణ విచర్షణి యః పోతా స పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనవో ధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతోగుమ్రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతీ దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్టాః తయామదంతః సదమాద్యేషు వయగ్గస్యామ పతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనే శిరోమయో భూః ధ్యావా పృథివీ పయసా పయోభిః ఋతావరీ యజ్ఞీయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन దేవా అపునతా येनापो దివ్యం కసః తేన దివ్యేన బ్రహ్మణా యః పావమాని రధ్యేతి ఋషిభిः సంవృతగుం రసం సర్వగుం సపోతమశ్నాతి స్వదితం మాతరిష్వనా పావమానీర్యో అధ్యేతి ఋషిభిः సంవృతగుం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగుం సర్పిర్మదోతకం పావమాని స్వస్యేనీః సుదుగాహి పయస్వతీః ఋషిభిः సంవృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం పావమానీర్దిశంతు నః ఇమం లోకమతో అమం కామాన్ సమర్థయంతు నః దేవైర్దేవైః సమావృతాః పావమాని స్వస్యేనీః సుదుగాహి ఘృతశ్చుతః ఋషిభిः సంవృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం येन దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం సతోద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్ర సునీతి సహమా పునాత్ సోమస్వస్త్యా వరుణ సమీచ్యా యమో రాజా ప్రవృణాభిః పునాతు మా జాతవేదా మోర్జయంత్యా పునాతు తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గృహాః పశవో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అదోదరాదరైర్నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వావేషో అనమీవో భవానః యత్వే మహే ప్రతితన్నో జుషస్వాషన్న ఏది ద్విపదేశం చతుష్పతే వాస్తోష్పతే శక్మయా సగుం సదాతే సక్షీ మహిరణ్వయా గాతుమత్యా అవహ క్షేమముత యోగే వరన్నో యూయం పాత స్వస్తిభిः సదా నః అమీవః వాస్తోష్పతే విశ్వారూపాణ్యావిశన్ సఖా సుషేవ యేధినః. ఓం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునః పాద్యర్ఘ్యాచమనీయం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ओम नमो वेंकटेशाय. भगवान वेंकटेश्वर स्वामी बालाजी का यह परम पवित्र कल्याण महोत्सव यानी कि उनका विवाह महोत्सव
हम प्रत्यक्ष प्रसारण द्वारा देख रहे हैं श्री वेंकटेश्वर भक्ति चैनल के माध्यम से। भगवान का विवाह प्रतिदिन दोपहर 12 बजे यहाँ पर संपन्न किया जाता है। भगवान के तिरुमला में स्थित उनके मंदिर आनंद निलयम में, विश्व के सबसे बड़े हिंदू मंदिर तिरुमला के भगवान वेंकटेश्वर स्वामी का आनंद निलयम है। यहाँ पर अनेक करोड़ों अरबों भक्तों का आस्था का केंद्र है। यह आस्था, विश्वास, भक्ति, निष्ठा, कृतज्ञता एवं समर्पण का केंद्र है। विश्व का सर्वाधिक शक्तिशाली योग क्षेत्र है, साधना क्षेत्र है। भगवान माना जाता है कि यहाँ पर कलयुग में प्रत्यक्ष देव के रूप में अवतीर्ण हुए हैं वैकुंठ से। सतयुग में हिरण्याक्ष नामक राक्षस का वध करने के पश्चात, हिरण्याक्ष मतलब हिरण्यकशिपु का भाई, जिसने कि इस पृथ्वी को प्रताड़ित कर दिया था, पूरी पृथ्वी को, इतना शक्तिशाली था कि पूरी पृथ्वी को उसने ले जा करके रसातल में पहुंचा दिया था और नाना प्रकार से कष्ट दे रहा था। तब माता पृथ्वी की अभ्यर्थना पर महाविष्णु ने वराह अवतार लिया और अपने प्रहारों से उस दुर्दांत राक्षस हिरण्याक्ष का अंत किया और पृथ्वी को मुक्त करवा दिया तथा अपनी कक्षा में स्थापित कर दिया। भगवान वराह स्वामी पृथ्वी की मुक्ति करवाने के पश्चात इस पृथ्वी पर ही विश्रांत होने का निर्णय लिया। यहाँ पर विश्राम करने के लिए उन्होंने यह क्षेत्र चुना जिसे वराह क्षेत्र कहा जाता है। और वैवाहिक महोत्सव कर्मांगम प्रतिसरबंधन पूजांच करिष्ये। ओम शुचिवो हव्यामरुत शुचि नागुम शुचिकुम हिणोम्यद्वर्गुम शुचिभ्यः ऋतेन सत्यम ऋतसाप आयन शुचि जन्मानः शुचयः पावकाः। ओम शन्नो निदत्तां तपसो सिहर्तां स्वयं बुरग्रे मृतये मृताय। ओम शेषमावाहयामि। ओम सहस्रशीर्षमावाहयामि। ओम अनन्तमावाहयामि। ओम नागराजमावाहयामि। शेषाय नमः। इदमासनं शेषाय नमः। इदं पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, पुण्यपुष्पै पूजयामि, गुडोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि। शेषाय नमः। सर्वोपचारान् समर्पयामि। ओम स्वस्ति नो मिमीतामस्विना भग स्वस्ति देव्यदितिरनर्वणः। स्वस्ति पूषा असुरो दधातु न स्वस्ति ध्यावा पृथिवीषु चेतुना। स्वस्तये वायुमुपब्रवामहै सोमं। स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं। स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः। विश्वे देवानो अद्या। स्वस्तये वैश्वानरो वसुरग्नि। स्वस्तये देवा अवन्त्वर्भव। स्वस्तये स्वस्तिनो रुद्रः पात्वमहसः। स्वस्ति मित्रावरुणा। स्वस्ति पत्ये रेवती। स्वस्ति न इन्द्रश्चाग्निश्च। स्वस्ति नो अदिते कृति। स्वस्ति पन्थामनुचरेम सूर्या चन्द्रमसा आविव। पुनर्ददताग्नता जानता संघमे मही। स्वस्त्येनं तार्क्ष्यमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम्। असुरग्नमिन्द्रसकं समत्सु बृहद्यसोनावमिवारुहेम। अं होमुच माङ्गीरसङ्गयं च स्वस्त्या आत्रेयं मनसा च तार्क्ष्यं प्रयतपाणिस्सरणं प्रपद्ये। स्वस्ति संभादेष्वभयन्नो अस्तु। शुभगुम शुभम। शाय भगवान वेंकटेश्वर स्वामी की जय हो। भगवान वेंकटेश्वर स्वामी को अब इस विवाह महोत्सव में वर रूप में पूजित करते हुए उनकी अभ्यर्थना होगी, पूजा की जाएगी और उनके दाहिने हाथ में रक्षाबंधनम बांधा जाएगा। जिस प्रकार से हम लोगों के यहाँ जो वैदिक विवाह होते हैं वहाँ पर जिस प्रकार से बांधे जाते हैं वर को और वधू को, उसी प्रकार से यहाँ पर भगवान वेंकटेश्वर स्वामी को दाहिने हाथ में पूजा करते हुए रक्षाबंधनम पवित्र सूत्र, हल्दी लगा अभिमंत्रित सूत्र बांधा जाएगा जो वर को बांधा जाता है, क्योंकि भगवान यहाँ पर वर रूप में हमें दर्शन दे रहे हैं।
इसके पश्चात दोनों माताओं जगन माताओं, माता श्रीदेवी महालक्ष्मी की अवतार तथा माता भूदेवी यानी कि हमारी धरती माता, दोनों को भी बाएं हाथों में रक्षाबंधन बांधा जाएगा तथा अंत में अर्चक स्वामी को भी बांध दिया जाएगा, जिससे कि उन पर भगवान की कृपा बनी रहे और वे इस परम पवित्र कल्याण उत्सव का निर्वहन निर्बाध गति से कर सके। भगवान का आशीर्वाद उन पर बना रहे। इस प्रकार से अब भगवान को पूरी विधि विधान से पूजा हो रही है। भगवान की रक्षाबंधन बांधा जा रहा है। यद्यपि भगवान को किसी रक्षाबंधन की आवश्यकता नहीं है, क्योंकि वे स्वयं ही सबकी रक्षा करने वाले हैं, लेकिन हम सब अपने आनंद के लिए, भगवान को प्रसन्न करने के लिए अपने अपने विधियों से उनको प्रसन्न करने का प्रयास कर रहे हैं। इस परम पवित्र कल्याणोत्सव का शुभारंभ आज से लगभग 600 वर्षों पहले अन्नमाचार्य ने प्रारंभ किया था, शुभारंभ करवाया था इस कल्याणोत्सव का। अन्नमाचार्य जी तालपाका अन्नमाचार्य भगवान श्री वेंकटेश्वर स्वामी बालाजी के परम भक्त थे, अनन्य निष्काम भक्त थे। उन्होंने सारा जीवन भगवान के यशोगान में ही उन्होंने अपना जीवन व्यतीत किया और भगवान के यशोगान को गाने के लिए उन्होंने हजारों संकीर्तनों की रचना की। आज भी अन्नमाचार्य के संकीर्तनों को बड़ी भक्ति एवं लगन के साथ भगवान की सेवा के लिए गाया जाता है और उनके मधुर एवं सार गर्भित भजन बड़े ही आनंददायक होते हैं। आज भी टीटीडी ने यानी कि विश्व के सबसे बड़े हिंदू मंदिर तिरुमला के वेंकटेश्वर स्वामी मंदिर आनंद निलयम में के कस्टोडियन तिरुमला तिरुपति देवस्थानम ने 32,000 संकीर्तनों को 18,000 ताम्रपत्रों में सुरक्षित रखा है। अन्नमाचार्य के संकीर्तनों को, ये भगवान के प्रति भक्त की आराधना का प्रतीक है। देखिए भगवान के दाएं हाथ में ये रक्षाबंधन बांधा गया। अर्चक स्वामी ने प्रणाम किया स्वामी के चरणों में। अब 2 रक्षाबंधन लेकर के वे दोनों जगन माताओं के समक्ष पहुंच रहे हैं। दोनों माताओं को बाएं हाथों में रक्षाबंधन बांधा जाएगा। प्रथम वधू माता श्रीदेवी महालक्ष्मी की अवतार, भार्गव गोत्र में उत्तरा फाल्गुन नक्षत्र के कन्या राशि में प्रकट हुई हैं माता श्रीदेवी। उन्हें यह रक्षाबंधन बांधा जा रहा है। इसके पश्चात माता भूदेवी को जो कि कश्यप गोत्र में रेवती नक्षत्र के मीन लग्न में प्रकट हुई है, उन्हें यह रक्षाबंधन बांधा जाएगा तथा अंत में अर्चक स्वामी को भी बांध दिया जाएगा। तथा अभी देखा हमने भगवान को भी रक्षाबंधन बांध दिया गया, प्रथम दाहिने हाथ में और माताओं को बाएं हाथों में बांधा जा रहा है। भगवान वेंकटेश्वर स्वामी बालाजी भरद्वाज गोत्र के श्रवण नक्षत्र के मकर राशि में प्रकट हुए हैं परमपिता। यद्यपि सारी राशियां, सारे नक्षत्र, सारे गोत्र के अधिपति हैं वे उनके ही चैतन्य से सभी प्राणी, सभी घटनाएं, सभी वस्तुएं उनके चैतन्यता से ही, उनके आदेश से ही हम सब अनुप्राणित हैं। भगवान वेंकटेश्वर स्वामी ने लेकिन हमें कर्म करने के लिए स्वच्छंदता प्रदान की है, क्योंकि हम भी उस दिव्य भगवान के ही अंश हैं। हम दिव्य हैं, हमारी आत्मा दिव्य है।
नयनम छिंदन्ति शस्त्राणि। जिस प्रकार से भगवत गीता में कहा गया है कि यह जो हमारी आत्मा है, जो हम हैं, हम जीवात्माएं हैं। ये शरीर तो बदलते रहते हैं हर जन्म में, अनंत जन्म हम ले चुके, अनंत योनियों में हम जा चुके, और अपने अपने कर्मों के अनुसार हमें भगवान ने यह योनियां दी। हमारे सुख दुख उन्होंने हमें भोगने के लिए प्रदान किए। इस प्रकार से कर्म करने के लिए उन्होंने जीव को स्वतंत्र कर दिया, मन और बुद्धि दिया है उन्होंने। इसलिए भगवान का कहना है कि मन और बुद्धि दोनों का उपयोग करें और उचित कर्म करते हुए अपना जीवन सफल बनाएं। सत रज तम त्रिगुणात्मक प्रकृति है यह। सात्विक अच्छे कर्म, रजस एवं तामसिक बुरे कर्म करते हुए मनुष्य या हर जीव अपना जीवन व्यतीत कर रहा है, और जो जैसा कर्म करेगा वैसा ही उसे फल प्राप्त होगा। लेकिन सर्वोत्कृष्ट कर्म है भक्ति का, भगवान के प्रति समर्पित करने, कुछ ना करने का, केवल भगवान की याद, उनका स्मरण करते रहना, यही उनकी भक्ति है। लेकिन हमें पूर्ण रूप से समर्पित होना होगा भगवान के लिए, तो वे हमारे योग क्षेम का वहन करेंगे और उनकी कृपा प्रारंभ हो जाएगी। वैवाहिक महोत्सव कर्मांगम अग्नि प्रतिष्ठापनं च करिष्ये। ओम ये तोन्विन्द्रं स्तवा आम शुद्धं शुद्धेन साम्ना आ शुद्धैरुक्तैर्वा आवृद्वांसं शुद्ध आशीर्वा आन्ममत्तो इंद्रशुद्धो न आगहि शुद्ध शुद्धाभिरूतिभिः इंद्रशुद्धो हिनो ओरयिं शुद्धो रत्ना आ निदातुषे शुद्धो वृत्राणि जिग्नसे शुद्धो वाजं सिचाससि मयि देवा द्रविणमाय जन्तां मयि आसीरस्तु मयि देवहूतिः। रवनिशन्तपूर्वेरिष्टा स्याम तनुवा सुवीरा आह मह्यं यजन्तु मम यानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिगा अहं कथमत्सनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडुर्वीरुणकृणोत विश्वे देवास इह वीरयध्वं माहा आस्महि प्रजयामा तनुभिर्मारदामद्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेत इहसिंच तपसो यज्जनिष्यते अग्निमश्वत्ता दधिह व्यवाहगुं शमी गर्भार्जनयन्यो मयो भूः। घृतप्रतीको घृतयो निरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपृषस्वा सरितो वहन्ति घृतं पिबन्तु यजा यक्षि देवान् आयुर्दा अग्ने हविषो जुषानो घृतप्रतीको घृतयो निरेदि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम् अदितेनु मन्यस्वा अनुमतेनु मन्यस्वा सरस्वतेनु मन्यस्वा देवसवितप्रसुवा। ओम ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विसीमतः सुरुचो वेन आवह सबुद्निया उपमा अस्य विष्टा सतश्चयो निमसतश्च विवह। ओम भूर्ब्रह्माणमावाहयामि ओम भुवः प्रजापतिमावाहयामि ओम सुवः पितामहमावाहयामि ओम भूर्भुवस्सुवः हिरण्यगर्भमावाहयामि। ब्रह्मणे नमः इदमासनं सोमो धेनगुं सोमो अर्वन्तमासुगं सोमो वीरं कर्मण्यं ददात् साधन्यं वितत्यगुं सभेयं पितुश्रवणं यो ददास तस्मै ओं भूः सोममावाहयामि ओं भुवर्यज्ञाङ्गमावाहयामि ओं सुवरिन्दुमावाहयामि ओं भूर्भुवस्सुवश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं। ब्रह्मणे नमः सोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि। ओम ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्थयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि। ओम प्रोक्ष ओम सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्थयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि। ओम प्रोक्ष पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञियेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः परुसरस्य पवित्रे एस्तो वैष्णव्यो देवसवितप्रसूपनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः। ओम विष्णोस्तुपोऽसि दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरत उदीचैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसि पश्चिमत सौदत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि। श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योसि देवेभ्यः सुन्दस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाय वः।
ఓం బ్రహ్మన్నపః ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్త ఋషీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రణయ ఓం సోమాప ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్త ఋషీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రణయ కోవో యునక్తు సవో యునక్తు సంవిశంతాన్ దైవీర్విషః పాత్రాణి దేవ యజ్ఞాయై ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దక్షిణ ప్రణితో బ్రాహ్మేణ తిపీర్తేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమానావాహయామి ప్రజాపతిమావాహయామి వసూనావాహయామి మరుత ఆవాహయామి రుద్రానావాహయామి అప ఉపస్పృశ్య శ్రీవిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనేగ్నమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యపాత్రే ప్రజాపతయేజుష్టు నిర్వపామి ఇంద్రాయజుష్టు నిర్వపామి అగ్నియజుష్టు నిర్వపామి సోమాయజుష్టు నిర్వపామి అగ్నిశోమాభ్యాగజుష్టు నిర్వపామి బృహస్పతియజుష్టు నిర్వపామి మిత్రాయజుష్టు నిర్వపామి వరుణాయజుష్టు నిర్వపామి ఆదిత్యేభ్యోజుష్టు నిర్వపామి అశ్వభ్యాగజుష్టు నిర్వపామి పూష్ణయజుష్టు నిర్వపామి కక్షాయజుష్టు నిర్వపామి కక్షదేవత సోమాయజుష్టు నిర్వపామి ఔపాసనేజ్ఞాయజుష్టు నిర్వపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోజుష్టు నిర్వపామి తృప్యతిశ్రామి అగ్నే జ్యోతిరసి అగ్నే జ్యోతిరసి సమిదసి స్వాహ అంతరితకుం రక్షో అంతరిత అరాతయః ప్రత్యుష్టకుం రక్షో ప్రత్యుష్ట అరాతయః చిత్పతిస్వాత్మనాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్వాత్మనాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్వాసహితాత్మనాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరుతయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయవే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నిపురుషాయ నమః ఓం జాతవేదసే నమః ఓం సహోజసే నమః ఓం అజరా ప్రభవే నమః ఓం విసర్పిణే నమః ఓం వైశ్వానరాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం సోమాయ నమః అదితేను మన్యస్వానమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవిత ప్రసువ ఓం షష్ఠి శతసహస్రాన్వితమక్షయమర్బుదమానయ అయంత యుద్మ ఆత్మా జాత వేదస్తేనేధ్య స్వవర్త స్వచేద్ద వర్తయచాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్తసేనాన్నాధ్యేన సమేదయ స్వాహ వాయవ్య ఆగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ యుక్తో వహ జాత వేద పురస్తాదగ్నే విద్య కర్మ క్రియమాణం యథేతం త్వం విషగ్భేషస్యాసి కర్తా త్వయాగాస్వాన్ పురుషాన్ స్వనేమ స్వాహ యాతిరశ్చేని పద్యసేహం విదరణి ఇతి త్వాన్ త్వాగృతస్య దారయాయజే సకం రాధనీ మహక్ స్వాహ సకం రాధన్యై దేవ్యై స్వాహ ప్రసాదన్యై దేవ్యై స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ శువ స్వాహ సత్యేన త్వాభిఘారయామి తస్య తే భక్షీయ ఓం ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగ్ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అప ఉపస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదైవత సోమాయ స్వాహ ఔపాసనేజ్ఞాయ స్వాహ యజ్ఞదైవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం శువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవితః ప్రసువ ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదే పదం సమోఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రసీజ్జసకా స్వాహ తద్విష్ణోః పరమం పదకసా పశ్యంతి సూరయః దివి వచక్షురాత్ తగ్ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్ పరమం పదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం శువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవ సవితః ప్రాసావీః
విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశాడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశాడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అస్య శ్రీమతాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయురాకాశ మహదహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షళ్ళోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి సుండాత్ తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్వృతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబూ ప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపదీపితే మాహేంద్రమలయ సహ్య సుక్తమదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్త కురద పర్వత విరాజితే భారత కింపురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగపస్తి పున్నాగ సౌమ్యవరుణ భరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే కర్మభూమౌ ప్రజాపతి క్షేత్రే అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే
कृष्णा कावेर्योर्मध्यप्रदेशे सत्यव्रतक्षेत्रे सकलदेवता सन्निधौ सकलजगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणः द्वितीयपरार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमदिवसे द्वितीययामे त्रयोदशघटिका द्विचत्वारिंशद्विघटिकासु गतासु तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले पुरुहूतनामधेयेन्द्रसमये पार्थिवकूर्मप्रलयानन्तश्वेतवराह ब्रह्मसावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायं भुव स्वारोचिष उत्तमतामसरैवत चाक्षुष वैवस्वत सूर्य सावर्णि धर्म सावर्णि दक्ष सावर्णि रुद्र सावर्णि वेद सावर्णि ब्रह्म सावर्णि इंद्र सावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनंदन नागार्जुन कल्कि भूपाक्य षट्चकानां मध्ये तृतीये शालिवाहन सखे अस्मिन् देशे मम अनेक जन्मसु ह्यजन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुरित क्षयार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुंभीपाकलोहित धामा तपसंघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमंडल पर्यन्तं कृतरासेर्वर्ष सहस्रावसाने एकैकतिलापकर्षण क्रमेण सर्वरास्यपकर्षण संमित काले श्रीहरिलोके निवास सिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमातिरात्राप्तोर्यामसान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्ष फल सिद्ध्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपगुण विभवैश्वर्यादि श्री विकनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराणेतिहास कल्पोक्त प्रतिपादित कन्यादान कल्पोक्त सकल फलावाप्त्यर्थं कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमतादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंख चक्र शार्ंगदा कौमोदकी नंदकस्य कोटि सूर्य समप्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस दिव्य भगवत् शास्त्रोक्त प्रकारेण आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारण भूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारण भूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य भक्तलोक परिपालकाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय श्रीवत्सांकित वत्सकाय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योपि शोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय अचिंत्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाकाध्यायिनौ अखिल लोक पवित्र गोत्रोद्भवाय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्साम तर्वण सकल वेदाध्यायिनीं
भार्गवच्यवन आप्नुवान और्वैदल पंचार्षे प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगणां सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अयोनिजां आनंद गुणात्मिकां भृगो संकल्पतनयां भार्गवीं उत्तर फल्गुनी नक्षत्रे कन्यरासौ जातां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे दास्यामि ऋग्यजुस्सामातर्वण सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणैत्रुवत्रयार्षे प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगणां सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं नवदल श्यामलांगीं कश्यप प्रजापतेः संकल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासौ जातां श्री भूदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां स्वलंकृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वंभरा सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादान मुहूर्त सुमुहूर्तो अस्तु। भगवान वेंकटेश्वर स्वामी बालाजी के इस परम पवित्र कल्याणोत्सव में अब बारी है सर्वाधिक पवित्रतम मुहूर्त यानी कि मांगल्य धारण, माताओं द्वारा मांगल्य धारण किया जाएगा भगवान वेंकटेश्वर स्वामी की ओर से। अब उन परम पवित्र मंगल सूत्रों को देखिए, दर्शन करें और उनका प्रक्षालन किया जा रहा है। इन परम पवित्र मंगल सूत्रों को अब यथाविधि पूजन करके भगवान का आशीर्वाद लेते हुए इन्हें माताओं को धारण करवाया जाएगा। अब मंगल सूत्रों का यथाविधि पूजन किया जा रहा है। परमपिता वेंकटेश्वर स्वामी की यह परिणय लीला हम सब दर्शन कर रहे हैं। इसमें हमारे करोड़ों जन्मों के पुण्यों का फल ही है जो कि हमें, जिसके कारण हम इस परम पवित्र कल्याणोत्सव के दर्शन के लिए हमें अवसर प्राप्त हुआ है। भगवान वेंकटेश्वर स्वामी बालाजी की अनुपम कृपा ही है यह कि हम इस परम पवित्र कल्याणोत्सव में उनके दर्शन के लिए हमको यह अवसर प्रदान किया गया है। परमपिता वेंकटेश्वर स्वामी बालाजी हम सब पर कृपा करें, यही हमारी अभ्यर्थना है, यही हमारे सबका उद्देश्य है, क्योंकि भगवान ही सर्वोत्कृष्ट है। उनका आशीर्वाद ही हमें बचा सकता है, अन्यथा और कोई नहीं हमें बचा सकता, क्योंकि संसार में केवल परमात्मा ही अणु अणु में व्याप्त है। हाँ, एक है, लेकिन एक विषय पे हमें ध्यान देना होगा, वह है कर्म फल सिद्धांत। जो जस करहि तस फल चाखा, कहा है तुलसी ने। मतलब हमने अनादिकाल से अनंत जन्म लिए और इस पृथ्वी पर प्रकृति के माया चक्र में उलझे रहे, क्योंकि हमारा शरीर भी माया ही है, हमारा मन बुद्धि सब कुछ माया है।
लेकिन इस माया में फंस करके हम भगवान से दूर होते चले गए। लेकिन एक विशेष तथ्य यह है कि मन एवं मनुष्यानाम कारणम बंध मोक्षयो, मन ही जहां हमें उलझा दिया है, मन ने इस मायालोक में माया का पुत्र माना जाता है। मन से ही हम यहाँ फंसते चले गए हैं, मन से ही हमें आकर्षण प्राप्त हुआ, हमने चिंतन किया इस संसार का और हम इसमें ही उलझ के रह गए। सदा से, अनादिकाल से, अनंत जन्मों में हम फंसे रहे और कर्म करते रहे और उन कर्मों के अनुसार ही भगवान हमें विभिन्न योनियों में भेजते रहे। हम विरक्त नहीं हुए पूर्ण रूप से, आकर्षण हमारा बना रहा, अनुरक्त ही रहे हम। भगवान के प्रति भी हमने भक्ति की, लेकिन अनन्यता और नित्यता नहीं थी। भगवान का कहना है कि नित्य, अनन्य एवं निष्काम भाव से मेरी अभ्यर्थना करो, मैं तुम्हें मुक्त कर दूंगा। ये सत रज तम से निर्मित इस प्रकृति से तुम मुक्त हो जाओगे और सदा सदा के लिए मेरे दिव्य आनंद को प्राप्त कर लोगे। जिस प्रकार से तुलसी, मीरा, कबीर, वाल्मीकि, प्रहलाद, अर्जुन, तरिगुंड वेंगमांबा, तालपाका अन्नमाचार्य ने भगवान को प्राप्त किया और सदा सदा के लिए आनंदित हो गए, फिर उन्हें इस मृत्यु लोक में आने की आवश्यकता नहीं रही। यदि आए भी तो भगवान की लीला के अंतर्गत। भगवान के आदेश पर वे पृथ्वी पर आते भी हैं तो उन्हें माया नहीं लगती, उन्हें सदा यह ध्यान रहता है कि यह माया है, यह संसार, इसलिए इसमें फंसते नहीं हैं। वो सदा भगवान के ध्यान में लगे रहते हैं और उस भगवान की लीला के पात्र बन जाते हैं। परमपिता श्री वेंकटेश्वर स्वामी बालाजी की पूजा की जा रही है। इन पवित्र मंगल सूत्रों का पूजन हो रहा है। इन मंगल सूत्रों को अब पूर्ण रूपेण इनकी पूजा करके इन्हें अब माताओं को धारण करवाया जाएगा। अर्चक स्वामी इन मंगल सूत्रों को लेकर के माताओं के समक्ष अब जाएंगे और भगवान की ओर से उन्हें यह धारण करवाएंगे। यह परम पवित्र कल्याणोत्सव 600 वर्षों से यहाँ पर तिरुमला में चल रहा है, अबाध गति से चल रहा है। यह भगवान की विशेष कृपा ही है, असीम कृपा ही मानी जा रही है, क्योंकि किसी भी प्रकार की कोई बाधा नहीं, नित्य इनका कल्याण भगवान का यहाँ पर संपन्न हो रहा है और भक्तों के हृदयों में आनंद का संचार हो रहा है। आनंद निलयम भगवान का मंदिर है यह तिरुमला में। यहाँ पर आप प्रातः काल से ही देखेंगे कि सभी भक्तगण, अर्चक स्वामी, कर्मचारी गण भगवान के विवाह महोत्सव में व्यस्त नजर आएंगे आपको। कोई पुष्प ला रहा है, कोई सिंहासन सजा रहा है, कोई वस्त्रों को देख रहा है, आभूषणों। ओम प्रजापति सोमगुंराजानमसृजता तंत्रयो वेद अन्वसृज्यन्ता तान् हस्ते कुरुता अतः सीता सावित्री मांगल्यं तन्तुना नेना लोकरक्षण हेतवे कंठे पद्मानि सुभगे रक्षस्त्वं भुवनत्रयम्। श्रीदेव्यै नमः। मांगल्यधारण मुहूर्तः सुमुहूर्तो अस्तु। ओम प्रजापति सोमगुं राजानमसृजत तंत्रयो वेद अन्वसृज्यन्त
तान् हस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षकहेतवे कंठे बध्नामि सुभगे रक्षस्त्वं भुवनत्रयम् भूदेव्यै नमः माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము सरस्वतेन मन्यस्व देव सवितः प्रसुव ओम अग्निरहितु प्रथमो देवता नागुंस्योऽस्यै प्रजान्मं चतुर्वृत्त्यपाशात् तदैगुं राजा वरुणो न मन्यतां यथे यज्ञस्त्रीपौत्रमगन्नरोदात् स्वाहा इमामग्निस्त्रायतां गार्हपत्यः प्रजान्मं चतुर्वृत्त्यपाशात् तदैगुं राजा वरुणो न मन्यतां यथे यज्ञस्त्रीपौत्रमगन्नरोदात् स्वाहा इमामग्निस्त्रायतां गार्हपत्यप्रजामस्यैन्येतु दीर्घमायुः अशोऽन्योपस्था जीवतामस्तु माता पौत्रमानन्दमपि प्रपुज्यतां यज्ञस्वाहा माते गृहे निशिघोषबुद्धादन्यत्र त्वदृदत्य संविशन्तु मात्वं विकेशुर आवधिष्ठा जीवपत्नीपति लोके विराज पश्यन्ति प्रजाकुसुमनस्य नागस्वाहा द्यौस्ते पृष्ठगुं रक्षतु वायुरूरु अश्विनौ च स्तनं दयन्तगुं सविताभिरक्षतु आवाससः परिधानात् बृहस्पतिर्विश्वे देवा अभिरक्षन्तु पश्चात् स्वाहा ओं भू स्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वग्रस्ताः देवसवितः प्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मांगं लाजहोमं होष्ये अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुव इमान् लाजानित्यविहार्य ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणां स्तदग्निरनुमन्यताम् इयन्नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां स्तदग्निरनुमन्यताम् इयन्नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां सदग्निरनुमन्यताम् इयन्नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा
ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితఃప్రాసావి. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామపి స్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిర్దేవదం సమూఢమస్య పాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యతే యతో వ్రతాని పస్పసే ఇంద్రసేజ్యస్సకా స్వాహ. తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయః దివి వచక్షురాత్ స్వాహ. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాన్ ససమిందతే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం అంతహోమం హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యోనమిహాకరం అగ్నిస్తత్స్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సూతం కరోతు స్వాహ. అగ్నయే స్విష్టకృతే సుహుతహుతాహుతేనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ. అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ. అగ్నయేన్న పతయే స్వాహ ప్రజాపతయే స్వాహ. ఇంద్రాయ స్వాహ యుక్తో వహజాత్ ఇంద్రాయ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః. ఏదో ఓస్యేదిషి మహి స్వాహ. సమిదసి తేజోసి తేజోమయి దేహి స్వాహ. యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహ. బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాహి స్వాహ. సప్తతే అగ్నే సమిద సప్తజిహ్వా సప్తఋషయ సప్తదామః ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాయ జంతి సప్తయోనీరాప్రణస్వాఘృతేన స్వాహ. ఋతదాన విద్వాననుష్టుఘృతేన పూర్ణమాహుతిం జుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. అగ్నిర్భుక్తగ్ స్వాహ. వేదిర్భుక్తగ్ స్వాహ. ద్యౌర్భుక్తగ్ స్వాహ. పృథివీభుక్తగ్ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ భుక్తగ్ స్వాహ. అగ్నిర్జీర్ణగ్ స్వాహ. వేదిర్జీర్ణగ్ స్వాహ. ద్యౌర్జీర్ణగ్ స్వాహ. పృథివీజీర్ణగ్ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణగ్ స్వాహ. సమంతాంబరిర్హవిషాఘృతేన సమాదిత్యేర్వసుభిः సన్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంకాం దివ్యన్నభో గచ్చతు యత్స్వాహ. ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ. అగ్నిస్తృప్యతు వేదిస్తృప్యతు ద్యౌస్తృప్యతు పృథివీతృప్యతు బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ తృప్యంతాం మే దక్షిణతః పితరః పితామహ ప్రపితామహ సాక్షేమస్తు తృప్యంతాం. అదితేన్వమగ్రస్తానుమతేన మగ్రస్తా సరస్వతేన మగ్రస్తా దేవసవితః ప్రాసావీః. పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ. పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ. సదసన్మే భూయాత్ స్వాహ. సర్వమస్సర్వం మే భూయాత్ స్వాహ. అక్షితమక్షిత్యేజుహోమి అక్షితమసి మామే క్షేష్టాః. ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం. దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతాం. ప్రతీచ్యాం దిశి గృహ వసో మార్జయంతాం. ఉదీత్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం. ఊర్ధ్వాయాం మార్జయంతాం. అదోదరాదరైర్నాగేభ్యో మార్జయంతాం. పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా. పశ్చిమతో విష్ణోః సదనమసి దక్షిణతో విష్ణోః సదనమసి ఉత్తరతో విష్ణోః సదనమసి ప్రాచ్యాం విష్ణోః సదనమసి. ఓమాప్యాయంతామాపవోషధయో మరుతాం పృషత యత్స దివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహ. శుద్ధ్యంతాం దేవసదనగుం శుద్ధ్యంతాం దేవసదనం. భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్. భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయో భూతిః ఆదిత్యः సోమో నమః. త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం. యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం. దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ శతం చ వర్చసే త్రయాయుషం. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దదాతనా మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజే తేనః ఉస్తీర్మాతరస్మారంగమావిస్య క్షయాయ జిన్వత ఆపో జనయతాచనః. ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం ఉపయత్తేతి రిక్తం తస్మై తే నమః.
बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होतृहीनं वा वषडर्थहारमुपग्नये जातवेदसे भगवान् प्रज्वलितवो नमः। ओं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ब्रह्मणे नमः, सोमाय नमः, सर्वोपचाराणि समर्पयामि। यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि। शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि। आज्योपहारं समर्पयामि। ताम्बूलं समर्पयामि। सर्वोपचाराणि समर्पयामि। अग्निपुरुषाय नमः। यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि। शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ओं तत्सत् ब्रह्मार्पणमस्तु। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ओम नमो वेंकटेशाय। वेंकटाद्रि समम स्थानं ब्रह्मांडे नास्ति किंचन। वेंकटेश समो देवो न भूतो न भविष्यति। भगवान वेंकटेश्वर स्वामी बालाजी के जैसा कोई भी देवता नहीं है। सभी अवतारों में सर्वश्रेष्ठ अवतार माना गया है भगवान को। और इस वेंकटाद्रि को, यह जो पवित्र तिरुमला पर्वत है, यह अति पवित्र स्थान है ब्रह्मांड का। क्योंकि भगवान को इसलिए सभी देवताओं में श्रेष्ठ माना गया है क्योंकि यह कलयुग जैसे दूषित युग में प्रारंभ में ही अवतीर्ण होकर के सभी जीवों का कल्याण कर रहे हैं। परमात्मा श्री वेंकटेश्वर स्वामी बालाजी परब्रह्म महाविष्णु के अवतार अति उदार हैं। क्योंकि कलयुग में जिस प्रकार से काम, क्रोध, लोभ, मोह आदि का जो प्रभाव है वह अत्यधिक है। ऐसे दूषित वातावरण को शुद्ध करने के लिए भगवान यहाँ पर कलयुग के प्रारंभ में ही अवतीर्ण हो चुके हैं। हमारे धर्म ग्रंथों के अनुसार अभी कलयुग को प्रारंभ हुए 5000 वर्ष ही हुए हैं। कृष्णा अवतार के संपन्न होने के पश्चात ये कलयुग आ गया है। अब भगवान वेंकटेश्वर स्वामी बालाजी वैकुंठ से पधार चुके हैं। बाकी सभी अवतारों में हम देखते हैं कि वे सब युगांत में आए थे। भगवान कृष्ण के साथ ही द्वापर का समापन हो गया। भगवान राम के साथ ही त्रेता युग भी संपन्न हो गया। इस प्रकार से अवतार जो भी आए हैं भगवान के, वे सब युगांत में, अंत में ही आए। लेकिन भगवान वेंकटेश्वर स्वामी बालाजी का यह अवतार युग के प्रारंभ में आ गया है। हम सब का कल्याण करने के लिए अति सुलभ मार्ग भगवान ने दिखा दिया है। केवल दर्शन करो मन से और नाम स्मरण गोविंदा गोविंदा करते रहो। ये देखिए, ये सब भक्तगण दंपत्ति हैं, ये सब गृहस्थ लोग हैं। इन्हें प्रवेश प्राप्त हुआ है। सौभाग्यशाली भगवान की कल्याण वेदिका के समक्ष पति पत्नी यहाँ पर अधिकांशतः आपको दिखेंगे, क्योंकि भगवान का यह वैवाहिक होम है। इसलिए इसमें दंपतियों को ही प्रवेश दिया जाता है।
आइए हम सब भगवान के साथ दोनों माताओं को प्रणाम करें, अपना जीवन धन्य करें, पूर्ण मनोयोग से सांसारिक कामनाओं को दूर रखते हुए भगवान के प्रति ही अपना मन लगा देवें। यह कल्याणोत्सव का दर्शन अति पवित्र माना गया है। పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే विना वेङ्कटेशं ननाथो ननाथः, सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद, प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ.